అందరికీ నమస్కారం. ఎన్నికల గంట మోగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చినట్లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలోకి పోతూ ఉంటే అధికారులు తీవ్రమైన ఆంక్షలు, పర్మిషన్ల పేర్లతో ఒక ఇంటికి పోయి ఓటు అడగాలంటే కూడా ఎన్నికల ఆంక్షలు పెట్టి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. అదే వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా రోడ్లో 10-15 వెహికల్స్ పెట్టి కాన్వాయ్ లాగా పోయి పూలు చల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని జిల్లా ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తూ ఉండండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైన ఆంక్షలు పెట్టినప్పుడు అవి అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండా. జిల్లా ఎన్నికల అధికారికి వైసీపీ వాళ్ళకు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు, తెలుగుదేశం వాళ్ళకు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే కుదరదు. సమానంగా నిష్పక్షపాతంగా పనిచేయండి. మీరు పర్మిషన్స్లో కానీ, ర్యాలీస్ అడిగినా కానీ, వెహికల్ పర్మిషన్లు కానీ ఏవైనా కూడా మేము కూడా ఎన్నికల నిబంధనలకు లోబడే అడుగుతాం. అవతల పార్టీ కానీ మా పార్టీకి కానీ సమానంగా చేయాలి. మీరు ఈరోజు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కూడా మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ కూడా మేము అటెండ్ అవుతాం. కానీ నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకొక రూలు మాకొక రూలు కాదు. ఈరోజు మేము నడిచి ఇంటికి పోవాలంటే కూడా పోలీసు వాళ్ళు వెంటబడి ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటారు. 5 మందిని పోతే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నా. అదే వైసీపీ వాళ్ళు రోడ్ల మీద 10 వెహికల్స్ పెట్టి యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఈ ఎన్నికల అధికారులకు వాళ్ళు కనపడటం లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉంటా. నిష్పక్షపాతంగా పనిచేయాలా, మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు ఎన్నికల్లో అందరు అభ్యర్థులను ప్రకటించిన 2 పార్టీలు వాళ్ళు యుద్ధానికి సిద్ధమంటే మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అని చెప్పుకొని 10కి 10 స్థానాలు గెలుచుకున్న పరిస్థితుల్లో ఈ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేసిన ఘనత ఎవరిదంటే ఈ ముఖ్యమంత్రి గారిదే. ఏ హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి ఎవరంటే ఈయనే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని ఈయన ముఖ్యమంత్రి అనే సానుభూతితో గెలిచి జిల్లాను అన్ని విధాలుగా పూర్తిగా విస్మరించి నట్టేట ముంచిన ముఖ్యమంత్రి అయినా. ముఖ్యమంత్రి గారు కడప జిల్లా అంట, కడపలో మైనారిటీ మంత్రి అంట. ఇంత పెద్ద పదవులు పెట్టుకొని కనీసం తాగునీటి కొరత తీర్చలేని